నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆల్గో ట్రేడర్ రాము గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రాము గారు, లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆల్గో ట్రేడింగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది, బాగా బజ్ నడుస్తుంది ఆల్గో ట్రేడింగ్. ఏంటి అసలు ఆల్గో ట్రేడింగ్ వల్ల ఉన్న లాభ నష్టాలు ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అసలు చెప్పండి. విష్ణు గారు మంచి టాపిక్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది రన్నింగ్లో ఉన్న టాపిక్. సో ఆల్గో గురించి చాలామంది తెలుసుకోవాలని చూస్తున్నారు. సో ఆల్గోలో ఎవరికి అవసరం, దీనివల్ల లాభమా నష్టమా అనేది మనం కొంతవరకు ఈ విషయం తెలుసుకుందాం. ఓకే, సో ఆల్గో అనేది ముఖ్యంగా మనకున్న పద్ధతిని తూచా తప్పకుండా చేసేదే ఆల్గో. అంటే మన స్టాప్ లాస్, మన టార్గెట్స్ అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్గా ఆల్గో చేస్తుంది. మనం మాన్యువల్గా కూడా ఈ పద్ధతిని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, కానీ మన సైకాలజీ ఏం చేస్తుందంటే అవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తుంది. కానీ ఆల్గోకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. సో మనం ఏదైతే ప్లానింగ్ ఇచ్చామో యాజ్ పర్ ప్లానింగ్ ప్రకారంగా ట్రేడింగ్ చేస్తుంది. సో ఆల్గో వల్ల నష్టమా సార్, మాకు ఆల్గో వల్ల చాలా లాస్ అయింది, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వింటూ ఉంటాం. సో ఆల్గో వల్ల ఎవరికి లాస్ అనేది రాదు. ఆల్గోలు ఇచ్చే స్ట్రాటజీ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీ ప్రకారంగానే ట్రేడింగ్ జరుగుతుంది. సో మనం ఆల్గోను పర్ఫెక్ట్గా వాడుకోవాలంటే దానిలో ఇంప్లిమెంటేషన్ చేసే స్ట్రాటజీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకు ఆల్గో అనేది ప్రాఫిటబుల్ ఇస్తుంది. ఆల్గో ఒక ప్రాఫిటబుల్ దీని ఒక్కని గురించే కాదు, అంటే మనకు డబ్బులు ఇస్తేనే అది ప్రాఫిట్ అనే విషయం ఏం కాదు. సో మనకు టెన్షన్స్ లేకుండా ట్రేడింగ్ చేసేస్తుంటాం. మనం మన వర్క్ చేసుకుంటూ, మన బిజినెస్ చేసుకుంటూ, మన జాబ్ చేసుకుంటూ మన ట్రేడింగ్ను మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్, అంటే ఆల్గో గురించి ఏం చెప్తారంటే, ఇప్పుడు బయట ఎక్కడో ఒక ఇంటర్నేషనల్గా ఏదైనా ఒక గుడ్ ఆర్ బ్యాడ్ ఈవెంట్ జరిగింది, బట్ దాన్ని ఆల్గో పసిగట్టలేదు కదా అని చెప్తుంటారు చాలామంది. అంటే మార్కెట్లో జరుగుతున్న అంటే గుడ్ థింగ్స్ గురించో లేదా బ్యాడ్ థింగ్స్ గురించో దాన్ని తెలుసుకోలేదు కదా ఆల్గో. ఇది మీరన్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్ సార్. ఆల్గోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా తేడా ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఎక్కడ ఏం జరిగిందో ఆ సమాచారం అంతా క్రోడీకరించుకొని ఏం చెయ్యాలని ఒక ఆలోచన ఇస్తుంది. కానీ ఆల్గోస్ ఏం చేస్తాయంటే మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో ఆ ఇన్పుట్ను మాత్రమే మీకు అనాలిసిస్ చేసేవాళ్ళు. సో కాబట్టి అక్కడ ఏం జరిగినా ఇక్కడ రిఫ్లెక్ట్ కాదు, ఇక్కడ ఏం జరుగుతుంది మీ రూల్స్ ప్రకారంగా ఆ జరిగినది వస్తుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. ఉదాహరణ, మీరు ఒక మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ తీసుకున్నారనుకోండి. సో ఈ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ ఏం చేస్తుంది, మీ క్యాండిల్స్, మీ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా మారుతుంటే దాని తగ్గట్టుగా మీ ప్రైస్ యాడ్ అయిందా లేదా మాత్రమే చూస్తుంది తప్ప మార్కెట్లో ఎక్కడో ఏం జరిగిందాన్ని ఇది అండర్స్టాండ్ చేసుకొని మీకు రివ్యూ ఇవ్వదు. సో వీటికి చాలా తేడా ఉంటుంది. చాలా మంది అంటే అదే ఆటోమేటిక్గా బై చేసి సెల్ చేస్తుంది కదా, అవన్నీ ఆలోచించాలి కదా. అంటే ఆల్గోకి ఇంతవరకు మాత్రమే తెలుసు. ఈ ఆల్గో ఇంకా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనకు కావాల్సిన స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి. అంటే మనం ఒక పద్ధతిని సెలెక్ట్ చేసుకుంటాం, ఆ పద్ధతి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయలేకపోతాం. అలాంటి వాళ్లకు ఈ ఆల్గో ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే అది అనాలిసిస్ చేస్తుంది, ఆ పలానా ప్రైస్ మీరు అనుకున్న కండిషన్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసి మీ ముందు పెడుతుంది. మీ ముందు పెట్టేసి అది ఆటోమేటిక్గా ట్రేడింగ్ పంపించేస్తుంది. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఇద్దామనే ఆప్షన్, అవుద్దామనే ఆప్షన్, ఇందామనే ఆప్షన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ను మనకు ట్రేడింగ్ టెర్మినల్లోకి పంపించేస్తుంది. సో దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే, ఖచ్చితంగా మన ఎమోషన్స్ని మనం 100% కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో మన ట్రేడ్ను రూల్ ప్రకారంగా చెయ్యడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ టెస్టులు చేస్తుంటాం. బ్యాక్ టెస్ట్ చేసిన ఏ స్ట్రాటజీ అయినా కానీ ఆ స్ట్రాటజీ ప్రకారంగా నాకు ట్రేడ్ పడాలంటే ఇందులో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ రూల్ ప్రకారంగా ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు వాటిపైన లాస్ వస్తుందా, నష్టం వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా అనే మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేస్తాం, ఓన్లీ ట్రేడ్ చేస్తాం, ట్రేడ్ రూల్ను, ప్రాఫిట్ ఆర్ లాస్ని ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ కస్టమర్ ఏం చేస్తాడంటే, అబ్బా నేను అనుకున్న రూల్ ప్రకారంగా నా ట్రేడింగ్ జరిగింది, సో హీ ఫీల్ హ్యాపీ. ఈ విధంగా మనకు ఆల్గో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాము గారు.